శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరగబోతున్న ఈ శుభతరుణంలో సీతాదేవి విగ్రహం కింద పడుంటే చాలా అనర్థాలకు దారితీసుండేది మధుసూదన్. సమయానికి సమయస్ఫూర్తితో వ్యవహరించి హనుమంతుడిలా వచ్చి సీతమ్మ వారిని కాపాడమే కాకుండా ఆ శ్రీరామచంద్రమూర్తిలాగా నీ భార్యని కూడా కాపాడుకున్నా. చాలా సంతోషంగా ఉంది మధుసూదన్. సీతారాముల విగ్రహాలని చేతపట్టుకున్న మీ ఇద్దరూ కూడా నా కళ్ళకి ఆ సీతారాముల్లాగే కనిపిస్తున్నారు. రండి, ఆ స్వామివారి విగ్రహాల్ని తీసుకొచ్చి మండపంలో పెట్టండి. నా మాడి పక్కన నడవటానికి ఆ లక్ష్మి ఎంత పెయిన్ అయినా అనుభవించేలా ఉంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. పదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీలక్ష్మి, ఏమైందమ్మా? ఇందాక అమ్మవారి విగ్రహం తీసుకొచ్చేటప్పుడు పడబోయాను కదా, అప్పుడు దేని మీదో కాలేసినట్టున్నాను. గుచ్చుకుందేదో. అదే నొప్పిగా ఉన్నది. అయ్యో, నువ్వు ఆగిందిరా. మధుసూదన్, సీతారాముల కళ్యాణం జరిపించడం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల బంధం బలపడడమే కాకుండా ఆదర్శవంతమైన జీవనశైలి అలవడుతుందని మన పురాణాల నుండి పూర్వీకుల నుండి నమ్ముతున్న నిజం. మీ ఇద్దరి బంధం బలపడాలని, మీ ఇద్దరిది ఆదర్శవంతమైన జీవితం అవ్వాలని నేను కోరుకున్నాను. అందుకే మీ చేతుల మీదుగా ఈ సీతారాముల కళ్యాణం జరిపించాలనుకున్నాను. కావున ఈ కళ్యాణం పూర్తయ్యే వరకు మనమెవ్వరం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నీ భార్యని నువ్వే తీసుకెళ్ళి ఆ గాయానికి పసుపు రాయి. మధుసూదన్, తీసుకెళ్ళు. ఏంటి, అందరూ ఉన్నారు కదా అని యాక్టింగ్ చేస్తున్నావా? ఇలా అయినా నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తానని ఆశపడుతున్నావా? నెవర్. అలాంటి పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోకుండా పద. మధుసూదన్, నీ భార్య నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తున్నావేంట్రా? శ్రీలక్ష్మిని ఎత్తుకొని తీసుకెళ్ళు. బాబు, భార్యని ఎత్తుకునే అవకాశం వచ్చినప్పుడు రావణాసురుడిలా రాక్షసుడిగా ప్రవర్తించకూడదు.
శ్రీరామచంద్రమూర్తిలాగా వినయంగా ప్రేమగా ప్రవర్తించాలి. కాస్త ప్రేమగా తీసుకెళ్ళు బాబు. సింధుజాచి, అమ్మా సింధుజాచి, అబ్బా ఆహా, చెప్పండి అత్తయ్య. నాను కొట్టుకెళ్ళి పూజ సామాను తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ప్రసాదం కోసం పానకం తయారు చేసి పెట్టు. పానకమా? అవును, నాకు ఇంట్లో చాలా పనులుండాయి. మా అక్క కూడా ఇంట్లో లేదు, గుడికెళ్ళింది. నువ్వే పానకం తయారు చేసి ఆ తర్వాత గారెల కోసం ఈ పప్పు నానబెట్టాను. నువ్వు పప్పు రుబ్బి పెట్టు, నానొచ్చి గారెలేసుకుంటాను. ఆహా, సరే అత్తయ్య. మిక్సీ ఎక్కడుందో చెప్పండి, మీరు వచ్చే వరకు గ్రైండ్ చేసి పెట్టేస్తాను. మిక్సీ యాడుందమ్మా? లేదు కదా మన ఇంట్లో. ఆ, ఆ, మిక్సీ లేదా? మరి ఎలా రుబ్బాలి అత్తయ్య? రుబ్బు రోల్లోనే రుబ్బాలి. రుబ్బు రోలు బయట ఉన్నది కదమ్మా, రుబ్బి పెట్టు. అట్టాగే పానకం కూడా తయారు చేసి పెట్టు. ఆ, నా వల్ల కాదత్తయ్య. మిక్సీ వేయడం అంటే తెలుసు కాబట్టి వేయగలను, కానీ రుబ్బురోలు రుబ్బడం అంటే నాకు అస్సలు తెలియదత్తయ్య. తెలీదంటే ఎట్టా అమ్మాయి? ఈ పనులన్నీ మా ఊళ్ళో చిన్న చిన్న పిల్లలే చేస్తారు. అదేమీ బ్రహ్మ విద్య కాదు కదా, ప్రయత్నించు, అదే వస్తాది. నాను కొట్టుకెళ్ళొచ్చేసరికి పానకం సిద్ధంగా ఉండాలి. అలాగే ఈ గారెల పిండి కూడా సిద్ధం చేసి ఉంచాలి. అత్తయ్య, ఓ గాడ్, నాకు రాదు అని చెప్తున్నా, మొండిగా నాకే చెప్పి వెళ్తుందేంటి? 5 monthsే కదా, మంచిగా ఉన్నట్టు నటించి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను, కానీ ఈవిడ చాలా ఓవర్ చేస్తుంది. ఏమైందండి? పొద్దున్నే కోపంగా ఉన్నట్టున్నారు. కోపం కాక మరేంటి? మీ అమ్మ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నాకు రాని పనులు కూడా నాకే చెప్తుంది. నేను చేయలేను అన్నా కూడా చెవిలో వేసుకోకుండా వెళ్ళిపోతుంది. నన్ను పానకం చేయమంటుంది. గారెల కోసం రోట్లో పిండి రూపమంటుంది. చూడు గోపాల్, ఇలాంటి పనులన్నీ నాకు తెలీదు. నాకు తెలియని పనులు తెలుసుకొని మరీ చేయాల్సిన అవసరం నాకు లేదు.